నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక అస్ట్రాలజర్ని. మనం ఈ రోజున లెసన్ 21 చదువుకుంటున్నాం. లెసన్ 20లోని మనం కాలపురుషుడు తాలూకా పత్రిక గురించి చదివాం. అంటే కాలపురుషుడు అంటే కాలంని ఒక పురుషుడు కింద భావించి జాతకంలోని పరాశర మహర్షి కాలపురుషుడు తాలూకా పత్రిక మేషలగ్న పత్రిక అవుతుంది అనేసి అతను చెప్పారు. సో అందుకు మనం లెసన్ 20లోని మనం కాలపురుషుడు తాలూకా పత్రిక వేసాం. దీంట్లోని ఈ వీడియోలో ఇంకొంచెం ఎడిషన్స్ తోటి మీ ఎదురుకంటా వచ్చాను. ఈ కాలపురుషుడు తాలూకా పత్రిక మన బాడీ తాలూకా ఒక్కొక్క పార్ట్ని కూడా డినోట్ చేస్తుంది. అది మనం ఈరోజు నేర్చుకున్నాం. మేషలగ్న పత్రిక కాలపురుషుడు పత్రిక. అదేవిధంగా మనం ఈ 12 రాశిని క్లాక్ వైజ్గా మనం సెట్ చేసాం. 12 భావాల్లోని 12 రాశులు మనం రాసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క రాశి ఒక్కొక్క భావం మన శరీరానికి ఒక్కొక్క అంగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అవి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ హౌస్ హెడ్ని డినోట్ చేస్తుంది. ఈ భాగం మొత్తం మన శరీరంలోని అది కాలపురుషుడు తాలూకా ఫస్ట్ హౌస్తో తెలుస్తుంది. సెకండ్ హౌస్ ఏంటి? సెకండ్ హౌస్ మన తాలూకా ఫేస్ని చెప్తుంది. కాలపురుషుడు తాలూకా ఫేసే సెకండ్ హౌస్. కాలపురుషుడు తాలూకా ఆర్మ్స్ అంటే భుజ అంటాం, దీన్ని మనం బాహు అంటాం. ఇది కాలపురుషుడు తాలూకా థర్డ్ హౌస్. ఫోర్త్ హౌస్లోని కాలపురుషుడు తాలూకా చెస్ట్ అన్నమాట. అదేవిధంగా కాలపురుషుడు తాలూకా కడుపు ఉంటుంది. అంటే ఈ మీద భాగం, బొట్టుకు మీదనున్న భాగం ఈ కడుపు అంతా. దీన్ని మనము ఫిఫ్త్ హౌస్, కాలపురుషుడు తాలూకా ఫిఫ్త్ హౌస్ అంటాం. సిక్స్త్ హౌస్ నెవల్, అంటే బొడ్డు ఉన్న ప్రదేశాన్ని నెవల్ అంటాం. అది కాలపురుషుడు తాలూకా సిక్స్త్ హౌస్. కాలపురుషుడు తాలూకా సెవెంత్ హౌస్ ఏంటండి? బొడ్డు దగ్గర నుంచి కటి ప్రదేశం అంటే గుప్తాంగాల దాకా ఉన్న మధ్య భాగాన్ని, దాన్ని మనం సెవెంత్ హౌస్ అంటాం. ఎయిత్ హౌస్ ఏంటి? గుప్తంగాలు, జెనైటల్స్ అంటాం. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉండే ఏరియాని మనం గుప్తంగాలు అంటాం. అది ఎయిత్ హౌస్ కాలపురుషుడు రిప్రజెంట్ చేస్తుంది. నైన్త్ హౌస్ థైస్ అంటే తొడలు. కాలపురుషుడు తాలూకా తొడలే నైన్త్ హౌస్ జాతక చక్రంలో. అదేవిధంగా వేస్ట్ అంటే ఈ నడుము ఏమని, ఇది 10th హౌస్. కాలపురుషుడు పత్రికలోని 10th హౌస్ వేస్ట్ని అంటే ఈ నడుముని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ముడుకుల దగ్గర నుంచి పాదాల దాకా ఉన్న జాగాని ఇది 11th హౌస్లోని చూపిస్తాం మనం. కాలపురుషుడు పత్రికలోని 11th హౌస్లోని ముడుకుల నుంచి పాదాల దాకా ఉండే జాగా. అదేవిధంగా కాలపురుషుడు పత్రికలోని లాస్ట్ హౌస్, దట్ ఈస్ 12th హౌస్ ఏమని కాలపురుషుడు తాలూకా పాదాలు. అయితే దీనివల్ల మనకు లాభం ఏమిటి అంటే, ఒక జాతక చక్రం మనకు వచ్చిన తర్వాత ఆ జాతక చక్రంలో మనం చూస్తే తనకి యాక్సిడెంట్ గట్టా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నడుము ఇరుగుతుంది, నడుము దెబ్బ తెగులుతుంది అని మనకు అనిపిస్తుంది రాబోయే దశలోనే. అది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం కాలపురుషుడు పత్రికలోని ఈ నడువు జాగా తాలూకా రాశి ఏది? మకర రాశి. మకర రాశికి అధిపతి ఎవరండి? శని. తో సాటర్న్ కూడా, అంటే శనిని కూడా ఆ పత్రికలో మనం చూడాలి. శని కూడా ఆ విధంగానే శరీరానికి ఏమైనా నష్టం చూపిస్తున్నాడా అని మనం చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అందుకు ఈ కాలపురుషుడు తాలూకా పత్రిక మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ ఏ రాశైనా అవ్వచ్చు, జాతక చక్రంలోని జాతకుడు తాలూకా చక్రంలోని నడుములు ఏ రాశైనా నడుము అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఈ 10th హౌసే నడుము చూపిస్తుంది. అక్కడ 10th హౌస్లో మేషరాశి అవ్వచ్చు, వృషభ రాశి అవ్వచ్చు, కన్యా రాశి అవ్వచ్చు, మిథున రాశి అవ్వచ్చు, తులారాశి, ఏదైనా రాశి అవ్వచ్చు. అక్కడ ఏదైనా గ్రహం ఉండొచ్చు. కానీ వాటితో పాటు కాలపురుషుడు పత్రికలోని మకర రాశి నడుమును చెబుతుంది. కాబట్టి ఈ మకర రాశి తాలూకా అధిపతి ఎవరు అంటే శని. కాబట్టి శని గ్రహాన్ని కూడా మనం తప్పకుండా చూడాలి. అందుకు ఈ కాలపురుషుడు తాలూకా పత్రికలోని
ఒక్కొక్క హౌస్ బాడీ తాలూకా ఏ పార్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఈ లెసన్ 21లోని కాలపురుషుడు బాడీ తాలూకా ఏ పార్ట్స్ రిప్రజెంట్ చేస్తారని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో పాటు మీ ఎదురుకుంటా మళ్ళీ వస్తాను. అప్పటిదాకా నాకు సెలవేయండి. నమస్కారం. శుభమస్తు.